నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతులు ఆందోళన చేపట్టారు. మేల్ ఫీమేల్ రకం మొక్కజొన్న ఎకరానికి 26 క్వింటాల పంట దిగుబడి వస్తుందని చెప్పి మోసం చేసిన వ్యాపారి శ్రీదేవి హైటెక్ కోల్డ్ స్టోరేజ్ వద్ద ధర్నాకు దిగారు. బాద్గున గ్రామానికి చెందిన రైతులు లక్ష్మణ్ అనే వ్యాపారి వద్ద మేల్ ఫీమేల్ సీడ్ మొక్కజొన్న క్వింటాలకు 4,000 రూపాయలు బ్యాక్ ఒప్పందం చేసుకున్నారు. ఎకరానికి గనం 26 క్వింటాల దిగుబడి వస్తుంది అనడంతో రైతులంతా కలిసి ఒప్పందం చేసుకుని వ్యాపారితోటి బాండ్ పేపర్ రాయించుకున్నారు. మొక్కజొన్న విత్తిన నాటి నుంచి కూడా వ్యాపారి చెప్పిన విధంగా మందులు వాడినప్పటికీ కూడా 110 రోజులలో రావాల్సిన మొక్కజొన్న 150 రోజులు పట్టిందని, దిగుబడి కేవలం ఎకరానికి 18 క్వింటాలు వచ్చిందని రైతులు ఆరోపించారు. దీంతో చేతులెత్తేసిన వ్యాపారి లక్ష్మణ్ కోల్డ్ స్టోరేజ్ వద్దకు రైతులు చేరుకొని పంటకు సైతం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మేము వేసంగి సీజన్లో మొక్కజొన్న ఆడామొగ పద్ధతిలో సాగు చేయడం జరిగింది. అయితే మాకు ఈ గంగిశెట్టి లక్ష్మణ్ అనేటైనా సుమారు 370 ఎకరాలకు బాదుగున గ్రామంలో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అయితే ఆయన అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే 26 క్వింటాలు మీకు వెళ్తుంది, 26 క్వింటాలకు నేను గ్యారంటీ ఉన్నాయి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం 18 క్వింటాలు 16 క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చింది. ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే ఇప్పుడు నేను గ్యారంటీ వర్తించదు, నేను డబ్బులు ఇయ్యా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. గత 15 రోజుల నుంచి ఆయన ఆఫీస్ చుట్టూలో తిరుగుతున్నాం. అన్న పైసలు ఇయ్యన్న, మాకు ఇప్పుడు ఇస్తా, రేపిస్తా, ఎల్లుండి ఇస్తా, ఇంకా వారమా ఇస్తా, ఇంకా కొన్ని రోజులు ఇస్తా అని చెప్పేసి ఇవన్నీ సాకులు చెప్తున్నాడు. కానీ రైతులకు మాత్రం ఎటువంటి స్పందించకొచ్చిండు. అందుకే ఈరోజు మేము రైతులందరం మూకుమ్మడిగా బాగున్న రైతులందరం ఆయన కోల్డ్ స్టోరేజ్ దగ్గరికి వచ్చి ఆయనకు ఒకసారి అడుగుదామని చెప్పి వచ్చడం జరిగింది. కానీ ఫోన్కు స్పందించకొచ్చిండు, ఎటువంటి స్పందన లేదు. మరి ఏ విధంగా ఇట్లా మరి పోలీసులను మోహరించి మరి రైతు యొక్క బాధని అణచివేస్తారా? మరి ఈ పోలీసులు కూడా ఈ ప్రైవేటు సీడీ కంపెనీలకు ఒత్తాసు ఎందుకు పలుకుతా ఉన్నారు? మరి పలకాల్సిన అవసరం ఏమొచ్చింది? అట్లా పలకదు కదా. ఇప్పుడు పోలీసులను పంపించి రైతు యొక్క బాధని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, తక్షణమే జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న వ్యవసాయ అధికారులు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, అందరూ స్పందించి మాకు తొందరగా న్యాయం చేసి మా డబ్బులను ఇప్పియాలని కోరుతున్నాం. ఒకవేళ మీరు ఇట్లా నిర్లక్ష్యం వహిస్తే ఈ చుట్టుపక్కల రైతులందరినీ మూకుమ్మడిగా మేము ఏకం చేసి మేము తర్వాత రైతు కార్యాచరణ ప్రకటిస్తాం. మేము వేసంగి సీజన్లో